అవన్నీ చాలా గట్టిగా మాట్లాడుతూ ఉంటుంది. అక్షయ్ నా బిడ్డ అని, మా రక్త సంబంధమే అని మీతో చెప్పిస్తాను అని ఛాలెంజ్ చేస్తూ ఉంటుంది. ఈ బిడ్డ సాక్షిగా మీరు చంపేయాలని వేసుకున్న ఈ చేస్తాను అని గట్టిగా నిర్ణయం తీసుకుంటూ ఉంటుంది. ఇంటి వాళ్ళు అందరూ మాయని నిలదీస్తూ ఉంటారు. నిన్ను అడవి నుంచి తీసుకువచ్చి ఇక్కడ పెంచాము, కానీ నువ్వు పాముకి పాలు పోసి పెంచినట్టు మాకు ప్రమాదం ఏం మారవు అని తిడుతూ ఉంటారు. మాయ చేసిన తప్పు వల్ల వాళ్ళ వేదవతి కుటుంబానికి చాలా బాధపడతారని అంటూ ఉంటారు. మాయ చాలా స్పష్టమైన మాట్లాడుతూ ఉంటారు. నేను మంత్రికుడితో కలిసి పెద్ద తప్పు చేస్తున్నాను, నల్లతే బ్రతికించలేను, నేను చంపేయాలని అని తన తండ్రిని బ్రతిమాడుతూ ఉంటాడు. తను చేసిన తప్పులకు మరణ శిక్ష ఒకటే సరైన నిర్ణయం అని చెప్తూ ఉంటారు. మాయలో వచ్చిన ఈ మార్పు చూసి తన తల్లిదండ్రులు ఎమోషనల్ అవుతూ ఉంటారు. పిల్లలు తప్పు చేస్తే తల్లిదండ్రులు క్షమించాలి అని చెప్పి తనని క్షమించమని దగ్గరగా తీసుకుని వెళ్తారు. ఇక్కడ నుంచి ఎప్పుడు తప్పు చెయ్యను, అందరికీ మంచిగానే చూసుకుంటాను మాయ మాటలు చెప్తూ ఉంటుంది. చివరకు గుడిలో అమ్మవారి పూజ మరియు క్లాసికల్ డ్యాన్స్ పర్ఫార్మెన్స్ ఎలా జరగబోతుందో అనేది నెక్స్ట్ ఎపిసోడ్లో